హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజు మనతో పాటు కిమ్స్ హాస్పిటల్ నుంచి పీడియాట్రిక్ ఆర్థోపెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రోషన్ జైస్వాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం జ్యోతి గారు. చిన్నప్పటి నుంచే చిన్న పిల్లల్లో బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే వాళ్ళకి యాక్టివిటీస్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉండాలంటారు? నార్మల్గా చాలా మంది పిల్లలు వస్తారు హాస్పిటల్కి, పేరెంట్స్ తీసుకొస్తారు అండ్ దే టెల్ దట్ పిల్లలు చాలా తొందరగా ఫటీగ్ అయిపోతున్నారు, దే ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్టామినా అండ్ దే డోంట్ ప్లే అ లాట్. ఎసెన్స్ ఆఫ్ అ చైల్డ్ ఇస్, ఇఫ్ యూ చిన్న పిల్లలకి 1-2 years పిల్లలకి చూస్తే ఎట్లా ఉంటారు, దే ఆర్ వెరీ హైపర్ యాక్టివ్, దే ఆర్ రన్నింగ్ అరౌండ్, దే ఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీస్. దట్ ఈస్ వాట్ ఈస్ చైల్డ్హుడ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ టీవీస్ వల్ల, స్కూల్ స్టడీస్ వల్ల, మొబైల్స్ వల్ల యాక్టివిటీ తగ్గుతుంది. సో బోన్ హెల్త్కి మీరు అడిగిన క్వశ్చన్లో హౌ టు ఇంప్రూవ్ ది బోన్ హెల్త్. సో bone health can be improved only by activity and diet. It cannot be improved just by sitting in one place. So most important పిల్లల్లో గ్రోత్ అయినప్పుడు అప్రోప్రియేట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సన్లైట్ ఎక్స్పోజర్ ఏం చేస్తుంది, శరీరంకి విటమిన్ డి ఇస్తుంది. వెన్ సన్లైట్ ఫాల్స్ ఆన్ ద స్కిన్, సో ఆ అల్ట్రావైలెట్ రేస్ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్కి, యాక్చువల్లీ ఆ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండర్ ద స్కిన్, దానికి విటమిన్ డికి కన్వర్ట్ చేస్తుంది. దట్ విటమిన్ డి హెల్ప్స్ ఇన్ గుడ్ బోన్ ఫార్మేషన్ బై యూటిలైజింగ్ విటమిన్ డి. అంటే మన శరీరంలో ఉన్న కాల్షియంకి కరెక్ట్గా యూజ్ చేసి బోన్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. కానీ ఆ స్ట్రెంగ్త్ ఎప్పటిదాకా నిలబడుతుంది, ఇఫ్ ద చైల్డ్ స్టార్ట్స్ ప్లేయింగ్. ఆయన పరిగెత్తున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాడు అంటే హిస్ బోన్ స్ట్రెంగ్త్ విల్ బి గుడ్. సో పేరెంట్స్ మోస్ట్లీ అడుగుతారు ఎంతసేపు ఆడాలా. సో అట్లీస్ట్ 1 hour ఇన్ ఎ డే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ గోస్ టు జిమ్కి వెళ్తే మసల్ మాస్ పెరుగుతుంది, మజిల్స్ పెరుగుతాయి. జిమ్ బంద్ చేస్తే ఏమవుతుంది, మజిల్ తగ్గిపోతుంది. అట్లనే బోన్కి లోడ్ చేస్తే, అంటే దాని మీద బరువు పడితేనే బోన్లో కాల్షియం పెరుగుతుంది. అండ్ ఈ కాల్షియం మ్యాక్సిమం లెవెల్కి ఈ ఏజ్లోనే డెవలప్ చేయాలి. ఇప్పుడు డెవలప్ చేయలేకపోతే ఈ కాల్షియం లెవెల్స్, ఫ్యూచర్లో ఆస్టియోపోరోసిస్ అని ప్రాబ్లం వచ్చి ఫ్రాక్చర్స్ అవ్వడం చాలా కామన్. అండ్ ఈ ఏజ్లో, గ్రోయింగ్ ఏజ్లో కాల్షియం తగ్గితే బోన్స్ బికమ్ సాఫ్ట్. ఇఫ్ దే బికమ్ సాఫ్ట్, దే డోంట్ గ్రో స్ట్రైట్గా గ్రో అవ్వలేకపోతే బెండ్స్ అవ్వడం చాలా కామన్. సో పోస్ట్ కోవిడ్, విత్ ది చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ హోమ్ ఆన్ యువర్ మొబైల్ యాప్స్. సో కిడ్స్, వాట్ యూ డూ, యూ డోంట్ టేక్ ద చిల్డ్రన్స్ అవుట్ ఎనీవేర్. ఇంట్లోనే ఉంటారు, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, బోన్స్ వీక్ అయిపోతున్నాయి. బోన్స్తో సహా మజిల్స్ కూడా వీక్ అవుతాయి యాక్టివిటీ చేయలేకపోతే. సో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ట్రీటింగ్ ఓన్లీ ది బోన్స్. Muscles are integral part. Okay, bone and muscles all have to be taken care together. So for this, a good amount of physical activity. Physical activity means bearing activities, running around, jumping around, at least 1 hour per day pillalu cheyala. And in good amount of sunlight with their skin exposed to the sun. That is very important. The next point comes, what kind of diet. Diet is a very important part of our life. It not even bone health, కంప్లీట్ ఓవరాల్ హెల్త్ కోసం డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం వెస్టర్నైజేషన్ ఎక్కువైపోయి మన నేటివ్ డైట్కి మర్చిపోతున్నాం మనం. అవర్ నేటివ్ డైట్ ఈస్ ఫార్ మోర్ వెల్ బ్యాలెన్స్డ్ దాన్ వాట్ వీ గెట్ అవుట్ సైడ్. ఆల్ దిస్ జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్, దీస్ ఆర్ బికమింగ్ ఎ బిగ్ క్రైమ్ అండ్ బోన్ హెల్త్ ఈస్ గెటింగ్ లాస్ట్. సో కాల్షియం రిచ్ డయట్ తీసుకోవాలంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. ఇట్ మైట్ బి చీజ్, కర్డ్. Curd is an integral part of our South Indian diet. Our meals don't end without having curd rice. So curd is a very important part. You have a appropriate amount of curd, milk and milk products, bone health will be good. Good amount of leafy vegetables. At least one portion. Okka diet lo okka quantity leafy vegetables undala. Next, if you're a non-vegetarian, obviously non-vegetarian diet has greater amount of vitamin D and calcium. But vegetarian diet is also no less. Like you can use drumsticks, leafy vegetables and milk products. They give you adequate amount of calcium. ఆ కాల్షియం వల్ల మన బాడీ హెల్త్, బోన్ హెల్త్ మంచిగా ఉంటుందండి. లైక్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోవటమే బెటర్, వాటిలో లాట్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. సో ముందున్నట్లు లేదు, పిల్లల హెల్త్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అంటున్నారు. సో యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ అండ్ దే ఆర్ రైట్ ఆల్సో. దానిలో చాలా ట్రూత్ కూడా ఉంది. ఆ ట్రూత్ ఎందుకు ఉంది, బికాస్ ఆఫ్ ది డైల్యూషన్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ యాడెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మిల్క్ విచ్ ఇస్ ప్రొడ్యూస్ నౌ డేస్, దే గివ్ లాట్ ఆఫ్ హార్మోన్స్ ఇస్తారు. ఆ హార్మోన్స్ పిల్లల్లో వెళ్ళి వాళ్ళలో కెమికల్ చేంజెస్, బాడీలో హార్మోనల్ చేంజెస్ తెస్తున్నాయి. దట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ క్యాన్ యాక్సెస్ A2 మిల్క్ అని దొరుకుతుంది, ఆ A2 మిల్క్ యాక్సెస్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ మిల్క్ ఫర్ ది చైల్డ్.
కానీ ఆ A2 మిల్క్ కూడా సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? క్యాటిల్ దేర్ దానికి ఏమైనా ఇంజెక్షన్స్ ఇస్తున్నారా వాళ్ళు, డైట్లో ఏమైనా యాడ్ చేసి ఇస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్. ది క్యాటల్స్ ఇప్పుడు తింటారు కదా, అది వాట్ యు కాల్ దట్ గ్రాస్ వాట్ దే ఈట్, దానిలో ఎంత పెస్టిసైడ్స్ వెళ్ళినాయి. సో దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లం. మిల్క్ ద్వారానే కాదు, మనం డైలీ డయట్ తీసుకున్నలో ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ అండ్ పెస్టిసైడ్స్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ విల్ గ్రేట్ ఇఫ్ ఎవ్రీవన్ కెన్ డూ ఆర్గానిక్ ఫార్మింగ్ అట్ హోమ్, కానీ ప్రాక్టికలీ పాసిబుల్ లేదు. సో ట్రై టు ఫైండ్ ఎ సోర్స్ వేర్ యూ కెన్ గెట్ అథెంటిక్ సోయా కైండ్ ఆఫ్ మిల్క్ మిల్క్. అట్లా చెప్తూ ఉంటారు డాక్టర్స్. అవి Soya పౌడర్ మిల్క్స్ అని చెప్తూ ఉంటారు. powder milk is absolutely wrong. I am totally against them. You cannot call that powder as a milk at all. It is a synthetic product. They tell వాళ్ళు చెప్తారు దీనికి కండెన్స్ చేసి దానిలో మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో సేమ్ మిల్కే కండెన్స్ చేస్తున్నారు కదా, సో ఆ మిల్క్ లో ఏముంది, పౌడర్ మిల్క్ లో కూడా అదే ఉంటది. రాదర్ కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో వై వీ నీడ్ ప్రిజర్వేటివ్స్ వెన్ మన ఇండియా ఇస్ ఎ కంట్రీ విత్ సచ్ ఎ బిగ్ కల్చర్ అబౌట్ మిల్క్. నో, మిల్క్ ఈజీగా అవైలబుల్ ఉంది మన దగ్గర, అది మనకి అవసరం లేదు. సోయా మిల్క్ డజంట్ గివ్ యూ ది కేసీన్ అండ్ కాల్షియం వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ రెగ్యులర్ మిల్క్. బట్ దాంతో ఒక్కటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎస్పెషల్లీ డైటింగ్ చేసిన వాళ్ళకి అది బెటర్. అది అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ యూ గెట్ విల్ డిక్రీస్. బట్ పిల్లలకి కొలెస్ట్రాల్ గురించి ఆలోచించడం అవసరం లేదు, గివెన్ దట్ దే ఆర్ ఫిజికల్లీ యాక్టివ్ అండ్ దే డోంట్ టేక్ బేకరీ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ మేకింగ్ దెమ్ ఒబేస్. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు కామన్ గా చిన్న పిల్లల్లో మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఈ ఆర్థోపెడిక్ కి సంబంధించి, బోన్స్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఎక్కువగా చూస్తున్నారు? నేను ముందర చెప్పినట్టు పోస్ట్ కోవిడ్ కొన్ని మన ప్రెజెంటేషన్ మారినాయి. పోస్ట్ కోవిడ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైన వల్ల బోన్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువనే పెరిగినాయి. సో కామన్ ప్రాబ్లమ్స్ పేరెంట్స్ దేనికోసం తీసుకొస్తారంటే, వన్ ఇస్ కాల్ బెండ్ అవ్వడం. దే ఐదర్ బెండ్ అవుట్ సైడ్ ఆర్ బెండ్ ఇన్సైడ్. గ్రోయింగ్ ఏజ్లో విటమిన్ డి, కాల్షియం తగ్గిన వల్ల ఇవి అవుతాయి. సిమిలర్లీ దెర్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లాట్ ఫుట్ అండ్ గ్రోత్ పెయిన్స్. గ్రోత్ పెయిన్స్ అంటే నైట్ టైం పిల్లలు యూజువలీ నిద్ర నుంచి లేచి పెయిన్స్ చాలా అవుతున్నాయి అంటారు కాల్లో. సో వీ విల్ డీల్ వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఈ కాల్ బెండ్ అవ్వడం బయట వైపు లేకపోతే లోపటి వైపు, సో పెరిగే ఏజ్లో విటమిన్ డి తక్కువ ఉన్న వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బోన్స్ సాఫ్ట్గా తయారవుతాయి. సో ఈ సాఫ్ట్ బోన్స్ ఆర్ లైక్ సాఫ్ట్ క్యాండిల్స్. సో దాని మీద బరువు పెడితే ఏమవుతుంది, దే స్టార్ట్ బెండ్ అయిపోతున్నాయి బయట వైపు లేకపోతే లోపటి వైపు. అండ్ దిస్ బికమ్ ఎ వెరీ మేజర్ ఇష్యూ. అండ్ ప్రాబ్లీ నా 50% ఆఫ్ మై ఓపీ ఐ సీ దిస్ ఓన్లీ. దట్ హెస్ బికమ్ సచ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ఓకే, సో దీనికి ఫస్ట్ 4 years ఆఫ్ లైఫ్లో విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్ చేసుకుంటే ఈ అన్ని డిఫార్మిటీస్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి. దీనికి రికెట్స్ అంటాం మనం మెడికల్ లాంగ్వేజ్, దిస్ ఇస్ కాల్డ్ రికెట్స్. సో రికెట్స్ క్యాన్ బి కరెక్టెడ్ బై జస్ట్ సప్లిమెంటింగ్ దెమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి ఇన్ ఫస్ట్ 4 years ఆఫ్ లైఫ్. ఆఫ్టర్ 4 years ఆఫ్ లైఫ్ దెర్ ఇస్ మేము ఏం చేస్తామంటే గ్రోత్ మాడ్యులేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ట్రీ ఈస్ గ్రోయింగ్, ట్రీ గ్రో అయినప్పుడు దానికి మనం కట్ చేస్తాం డిఫరెంట్ సైడ్స్ నుంచి, సో దట్ ఇట్ గ్రోస్ ఇన్ ఎ కరెక్ట్ డైరెక్షన్. అట్లానే మెడికలీ వీ కాల్ సంథింగ్ యాజ్ గ్రోత్ మాడ్యులేషన్. గ్రోత్ అంటే ఆబ్వియస్లీ చైల్డ్ ఈస్ గ్రోయింగ్, దానికి మాడ్యులేట్ చేస్తాం. There's a very small surgical daycare procedure. Morning, the child will come, get admitted. A small procedure is done which requires 1 stitch. So we control the growth of the bone by that one small screw which we put inside. దాని వల్ల growth correct అయిపోతుంది. But unfortunately many parents think that all these bends will get corrected by themselves. పెద్దవాళ్ళు చెప్పారు ఇప్పుడు అవసరం లేదు, ఏం చేయలేకపోతే నడుస్తుంది, పిల్లలు పెరుగుతున్నారు, స్ట్రైట్ అయిపోతారు. That is also unfortunately a very wrong thing people think about. So they come very late. ఎప్పుడు వస్తారంటే 9th 10th లో వచ్చినప్పుడు వస్తారు. 9th 10th లో వచ్చినప్పుడు బోన్ ఆల్రెడీ పెరిగిపోయింది. నౌ యూ కెనాట్ మాడ్యులేట్. ట్రీ ఈజ్ ఆల్రెడీ గ్రోన్, నౌ యూ కెనాట్ గివ్ ఇట్ షేప్. ఓకే, సో ఆ ఏజ్లో ఏమైనా చేయాలంటే బోన్ కట్ చేసి సర్జరీ చేయాలి. బోన్ కట్ చేసి సర్జరీ చేయడం అంటే 3 months బెడ్ రెస్ట్. సంథింగ్ విచ్ క్యాన్ బి డన్ విత్ ఎ సింగిల్ స్టిచ్. నెక్స్ట్ డే నుంచి నడుచుకుని వెళ్ళే ప్రొసీజర్కి మనం లేట్ చూసిన వల్ల పెద్ద సర్జరీలో మారిపోతుంది. So it's a humble appeal from my side to all parents. Don't wait till the child is 14-15. కొంచెం కూడా బెండ్ కనిపిస్తే ఎర్లీ ఏజ్లో వస్తే we can direct them correctly and correct the deformity without doing any big surgical intervention. అప్పుడు మెడిసిన్స్తో డయట్తో దీనికి కరెక్ట్ చేయగలం. చిన్నప్పుడు పుట్టినప్పుడు బేబీస్ వాళ్ళ కాళ్ళు లోపలికి క్రాస్గా కానీ లేకపోతే అదర్వైజ్ సైడ్స్కి కానీ అలా ఉంటాయి అన్నమాట. సో నిజంగానే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు పెద్ద అయ్యే లోపల అవి సెట్ అయిపోతాయి, నార్మల్గా అయిపోతాయి అని అందరూ చెప్తూ ఉంటారు. బేబీని అలా మనం గుర్తించినప్పుడు వీళ్ళ కాళ్ళు క్రాస్గా ఉన్నాయి లోపలికి కానీ సైడ్కి కానీ, సో ఎప్పుడు తీసుకొని రావాలంటారు హాస్పిటల్కి? పెద్దవాళ్ళు చెప్పేది యాక్చువల్లీ కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ కరెక్ట్. దే కరెక్ట్ బై దెమ్సెల్వ్స్.
అది ప్రాబ్లం ఎప్పుడంటే ఒక కాలు బెండ్ ఉంది, ఒక కాలు బెండ్ లేదు. అది ప్రాబ్లం. ఓకే. బెండ్ రోజుకి పెరుగుతుంది. అట్స్ ఎ ప్రాబ్లం. కాల్ కాకుండా చెయ్యిలో కూడా వాపు వస్తున్నాయి, ఎస్పెషల్లీ రిస్ట్ జాయింట్. పిల్లలు పాకుతారు కదా, సో దే పుట్ వెయిట్ ఆన్ దేర్ రిస్ట్ ఆల్సో. ఆ రిస్ట్ మీద వెయిట్ పడినప్పుడు ఇది కూడా బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఒక కాల్ స్ట్రైట్ ఉంది, ఒక కాల్ బెండ్ ఉంది, కాల్ ఎక్కువ బెండ్ అయిపోతున్నాయి, లేకపోతే రిస్ట్ జాయింట్స్లో కూడా స్వెల్లింగ్ ఉందంటే ఇమీడియట్గా దానికి అటెన్షన్ ఇవ్వాలి మనం. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ యాజ్ యూ టోల్డ్ దే యూజువలీ కరెక్ట్, కానీ దే హ్యావ్ టు బి అండర్ అబ్జర్వేషన్. ఓకే, కరెక్ట్ అబ్జర్వేషన్లో ఉంటే వీ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ ఇది కరెక్ట్ అయిపోతాయి అని. అండ్ అలాగే ఇంకొక ప్రాబ్లం కూడా మనం ఎక్కువ చూస్తుంటాం డాక్టర్, చాలా మంది ఫుడ్ ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది. సో అట్లా ఉంటే ఏంటి ప్రాబ్లం అసలు, ఏదైనా కరెక్ట్ చేసుకోవాలంటారా? సో దీనికి ఫ్లాట్ ఫుట్ అంటాం. సో ఫ్లాట్ ఫుట్ అగైన్ మీరు చెప్పినట్టు గ్రాండ్ పేరెంట్స్ మైట్ టెల్ ఇట్ ఇస్ గుడ్, బట్ సమ్ ఫ్యామిలీస్ ఆల్సో థింక్ ఇట్ ఇస్ నాట్ గుడ్. ఓకే, దే డూ నాట్ గెట్ గుడ్ లక్ అని అంటారు. సో అది అన్ని ఇంపార్టెంట్ కాదు, దానికి ఏం అవదు. సో ఫ్లాట్ ఫుట్ ఎంత కామన్ అంటే ఇఫ్ దేర్ ఆర్ 100 people సిట్టింగ్ ఇన్ ఏ ఆడిటోరియం, 30 people విల్ హ్యావ్ ఫ్లాట్ ఫుట్. సో 30% జనాల్లో ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ప్రాబ్లం ఎప్పుడంటే ఇది ఫ్లెక్సిబిలిటీ కాల్ది తక్కువ అయిపోతే ప్రాబ్లం అది. సో 99% పిల్లల్లో ఈ ఫ్లాట్ ఫుట్ యాజ్ దే గ్రో అప్ టు 8 years of age ఫామ్ అయిపోతుంది, అంటే ఆర్చ్ వచ్చేస్తుంది. వి టెల్ నార్మల్ ఫుట్ ఇస్ ఆర్చ్ ఫుట్. అవునవును, చిన్నప్పుడు చూడగానే అందరి ఫ్లాట్ అలాగే ఉంటే ఫ్లాట్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఫ్లాట్ విచ్ ఇస్ బికాజ్ ఆఫ్ ఫ్యాట్. ఓకే ఓకే, సో దట్ ఫ్యాట్ డిసపియర్స్ అండ్ ఆ ఆర్చ్ కనిపిస్తుంది. కానీ దానికి కొందరు పిల్లలకి ప్రాబ్లం చేస్తాయి ఇవి. సో దానిలో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. సో మేము వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. సెట్ ఆఫ్ 5 exercises విల్ బి దేర్. ఆ 5 exercises చేస్తే ఫ్లెక్సిబిలిటీ రిటర్న్ వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ వస్తే ఏం ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఫ్లెక్సిబిలిటీ రాలేకపోతే అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు డూ అ సర్జరీ అండ్ కరెక్ట్ దెమ్. సో డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో లైక్ టీనేజ్ లో అనుకోండి, అలాంటప్పుడు అంటే నిద్రపోయి లేవగానే బాడీ పెయిన్స్ వచ్చాయి, సో అట్లా చెప్తూ ఉంటారు. సో ఎందుకండి వాళ్ళకి అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి? కొందరు పిల్లలు నిద్ర నుంచి లేస్తారు నొప్పిలతో, కొందరు పిల్లలు లేచిన తర్వాత నొప్పి ఉంది అంటారు. సో ఆ నిద్ర నుంచి నొప్పిలతో లేవడం దానికి మేము గ్రోత్ పెయిన్స్ అంటాం. ఈ గ్రోత్ పెయిన్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ గ్రోత్. ఇట్ ఈస్ కాల్డ్, మేము అంటామంటే ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ కాల్డ్ నెసెసరీ ఈవిల్. గ్రోత్ అయినప్పుడు బోన్స్ మొత్తం బాడీ స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఈ పిల్లలకి విటమిన్ డి తక్కువ ఉన్న వల్ల లేకపోతే వాటర్ తక్కువ తీసుకున్న వల్ల నైట్ టైమ్స్ వెన్ దే ప్లే అండ్ కమ్ బ్యాక్, రాత్రి పండుకున్నప్పుడు ఆడుతప్పుడు వాళ్ళకి ఏం అనిపించదు, దే ఆర్ హైపర్ యాక్టివ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. బట్ వెన్ దే స్లీప్, విటమిన్ డి తక్కువ ఉన్న వల్ల, బాడీలో వాటర్ తక్కువ ఉన్న వల్ల ఈ పెయిన్స్ అనిపించి వాళ్ళు నిద్ర నుంచి లేచి అండ్ దే డోంట్ స్లీప్ అగైన్. మొత్తం ఫ్యామిలీ మొత్తం లేచి కూర్చోవాల్సింది వస్తుంది. సో చైల్డ్ స్లీప్ ఇస్ డిస్టర్బ్, పేరెంట్స్ స్లీప్ ఇస్ డిస్టర్బ్, నెక్స్ట్ డే మన పని కూడా డిస్టర్బ్ అవుతుంది. సో దీని గురించి కూడా మనం కంగారు పడే అవసరం లేదు. విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని విటమిన్ డి సప్లిమెంట్ ఇవ్వాలా అండ్ హైడ్రేషన్ కరెక్ట్ పెట్టాలి. హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 2 liters ఇన్ ఎ చైల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంకో సెట్ గురించి మీరు అన్నారు, వెన్ ది గెటప్ ఇన్ ది మార్నింగ్, అంటే మార్నింగ్ లేచిన తర్వాత బాడీ పెయిన్స్ అంటారు. దీనికి స్టార్టింగ్ పెయిన్ అంటాం మనం. ఈ స్టార్టింగ్ పెయిన్ ఈస్ వెరీ కామన్ ఈవెన్ ఇన్ అడల్ట్స్, నాట్ ఈవెన్ ఇన్ కిడ్స్. అడల్ట్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ పెయిన్, స్పెషలీ బ్యాక్ లో నొప్పి అంటారు, లేకపోతే కాఫ్ మజిల్స్ లో నొప్పి అంటారు. ద రీజన్ ఫర్ దిస్ ఇస్ ఆల్సో ద సేమ్, హైడ్రేషన్ అండ్ విటమిన్ డి. దీని తప్ప ఏమైనా ఉంటే పోస్చర్. అడోలసెంట్ కిడ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ స్టడీస్, వాళ్ళు కంటిన్యూస్ కూర్చొని రాసుకుంటారు, చదువుకుంటూ ఉంటారు. సో మన చైర్ ఏది యూజ్ చేస్తున్నారు, టేబుల్ చైర్ పొజిషన్ కరెక్ట్ పెడుతున్నారా లేదా, అది ఇంపార్టెంట్. అండ్ అదర్ కల్ప్రిట్ ఇస్ యువర్ ఫోన్. దే కీప్ బ్రౌజింగ్ ఆన్ ది ఫోన్, సిట్టింగ్ లైక్ దట్, ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ షోల్డర్ అండ్ బ్యాక్ పెయిన్. సో డాక్టర్ గారు, ఫైనల్ గా పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా బోన్ స్ట్రెంగ్త్ బాగుండాలి అంటే సో వాళ్ళు ఎలా ఉండాలంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. దేర్ ఆర్ 3 mantras టు దిస్. ఫస్ట్ మంత్ర ఇస్ ఎక్సర్సైజ్. ఓకే, ఎవరు చేయాలని అనుకోరు, బట్ 1 hour of physical activity every day will make their bones stronger, muscles stronger, and overall health stronger. Cholesterol levels tagutayi, body fat tagutadi, energy levels tagutayi. There are a lot of hormonal changes in body which keep you more active. Productivity perugutadi. So first thing is that. Second is diet. Keep your diet low in carbohydrate, rich in proteins, less in sweets. That will help you. The third mantra is posture. మన పని చేసే విధానం. Many of the software people or adolescent kids who go to school, they don't sit properly. If they don't sit properly,
దేర్ విల్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది బాడీలో, Mhm. నెక్కి బ్యాక్కి స్ట్రెయిన్ అవుతుంది. ఆ పోస్చర్ కరెక్ట్ పెట్టాలా. అండ్ వెన్ ఎవర్ యూఆర్ సిట్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఎవ్రీ 20 minutes గివ్ 2 minutes బ్రేక్. దట్ ఈస్ వాట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మజిల్ స్ట్రెంగ్త్. సో చాలా మంచి టిప్స్ చెప్పారు. సో ఫాలో చేసిన వాళ్ళది బోన్ హెల్త్ చాలా బాగుంటుంది. సో ఎనీవేస్ డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో వచ్చే ఈ మధ్య కాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎట్లా ఉందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. సో వ్యూవర్స్, డాక్టర్ రోషన్ జస్వాల్ గారిని మీరు కూడా కలవాలి అని అనుకుంటే కిమ్స్ హాస్పిటల్లో మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీట్ అవ్వచ్చు. లేదంటే ఈ పిల్లల్లో వచ్చే బోన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మాకు మెసేజ్ కూడా చేయొచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నమస్తే.